నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదల ఇళ్ల నిర్మాణ అనుమతులపై ప్రభుత్వం కీలక నిర్ణయం. ₹1 అనుమతులు ఇవ్వనున్నట్టు మంత్రి నారాయణ స్పష్టం. కూటమి ఏడాది పాలనలో జరిగినవన్నీ దారుణాలే అన్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆగ్రహం. ఏపీలో ఉండేది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, ట్రబుల్ ఇంజన్ సర్కార్. కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జూలై 17వ తేదీన రైల్ రోకో. వామపక్షాల మద్దతు కోరిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. పేదలకు ఇంటి నిర్మాణ అనుమతుల ఫీజులు భారం కాకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారాయణ తెలియజేశారు. పట్టణాల్లో 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పేదలు నిర్మించుకునే G+1 నివాస భవనాలకు ఇక ₹1 అనుమతులు ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు. 3 మీటర్ల ఎత్తు దాటిన భవనాల్లో బాల్కనీలు గరిష్టంగా 1.5 మీటర్ల వెడల్పుతో నిర్మించుకునే అవకాశం కొత్తగా కల్పించారని అన్నారు. నివాస భవనాలకు సంబంధించి సెట్ బ్యాక్ లో అనేక వెసులుబాట్లు ఇచ్చారని తెలిపారు. తీసుకున్నాము. ఇక్కడ ఎకనామిక్ గ్రోత్ రావాలంటే ఇక్కడికి డిఫరెంట్ ఇండస్ట్రీస్ రావాలి, ఒక మంచి ఎయిర్పోర్ట్ ఉండాలి, ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్పోర్ట్స్ సిటీ కడితే ఆ స్పోర్ట్స్ సిటీలో అప్పుడప్పుడు కొన్ని యాక్టివిటీస్ చేస్తుంటే అదర్ స్టేట్స్ నుంచి అదర్ కంట్రీస్ నుంచి కూడా పబ్లిక్ వస్తూ ఉంటే దానికి సంబంధించి హోటల్స్ కావాలి, దానికి సంబంధించి టూరిజం యాక్టివిటీస్ డెవలప్ అవుతాయి. దాని మీద జిఎస్టీ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ వస్తున్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఒక ఇంటర్నేషనల్ లెవెల్ ఎయిర్పోర్ట్ ఒక 5,000 ఎకరాలతో నిర్మించమని యాక్చువల్గా ఆదేశించారు. అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్, ఐటీ అలాంటి ఇండస్ట్రీస్కి ఒక 2,500 ఎకరాలు స్మార్ట్ ఇండస్ట్రీస్ చేస్తే ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు ఆ ఎంప్లాయీస్కి కావాల్సిన, పిల్లలకు కావాల్సిన స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన హౌసెస్ కావచ్చు, ఇవన్నీ కావాలి. కాబట్టి షాప్స్ కావచ్చు, ఈ ఏరియా డెవలప్ అవుతున్న ఉద్దేశంతో ఒక 2,500 ఎకరాలు స్మార్ట్ ఇండస్ట్రీస్, అదేవిధంగా 2,500 ఎకరాల్లో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్ సిటీ ఆల్ యాక్టివిటీస్ ఉండేటట్టుగా చేయమని ఆదేశించారు. అంటే 10,000 ఎకరాలు కావాలి. 10,000 ఎకరాలు కావాలంటే మినిమం 40,000 ఎకరాలు మనం ల్యాండ్ పూలింగ్ తీసుకుంటే ఆ తిరిగి రైతులకు ఇవ్వంగా ఆ ఏరియా డెవలప్ చేయంగా ఒక 10,000 ఎకరాలు యాక్చువల్గా మిగులుతుంది. 40-45 ఎకరాలు తీసుకుని, ఎందుకంటే మళ్ళీ అది డెవలప్ చేయాలంటే ల్యాండ్ కావాలి. కనీసం ఒక 5,000 ఎకరాలన్నా ఉంటే తప్ప దాన్ని మార్టిగేజ్ చేసి చేయలేం. అందువల్ల ఒక 40-45 ఎకరాలు తీసుకోవడానికి నిర్ణయించాం. దానికి ఎమ్మెల్యేలకు యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, కలెక్టర్స్కి ఇచ్చాం, గ్రామ కమిటీలు పెట్టి నిర్ణయించమని. దాని మీద యాక్చువల్గా గ్రామ కమిటీలు పెడుతున్నారు. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫస్ట్ నోటిఫై చేసి ఆ తర్వాత ల్యాండ్ ఫిల్లింగ్ సంబంధించిన నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్ జూలై ఎండింగ్ లోపల నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే ఈ క్యాపిటల్ సిటీ 29 గ్రామాలంటే దానికి అనుకుని అటు నేషనల్ హైవేకి కృష్ణా రివర్ యువతల, తర్వాత ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో, ఔటర్ రింగ్ రోడ్ వెస్ట్ సైడ్ వస్తుంది, ఈస్ట్ సైడ్ నేషనల్ హైవే, తర్వాత ఇటు పక్క నార్త్ సైడ్ కృష్ణా రివర్, ఈ మధ్యలో యాక్చువల్గా ఈ యొక్క క్యాపిటల్ సిటీకి ఆనుకొని తీసుకునేది నిర్ణయించాం. 2014-19లో 2015 జనవరి 1 నోటిఫికేషన్ ఇచ్చాం. దానికి రూల్స్ అన్నీ చేసి అంతా చేసే లోపల ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. ఆ తర్వాత దానికి లేఅవుట్ చేయడానికి, తర్వాత బిల్డింగ్స్ డిజైన్ చేయడానికి దాదాపు 2018లోనే 18 ఆల్మోస్ట్ స్టార్టింగ్లోనే టెండర్ ఇచ్చాం. అంటే 1 year ముందు. అంతకుముందు ఇచ్చిన 360 కిలోమీటర్ల రోడ్డు, ట్రంక్ రోడ్స్ కానీ, లేఅవుట్స్ రోడ్ కానీ, ఐకానిక్ బిల్డింగ్స్ టెండర్ ఇచ్చింది. అందరూ గమనించాల్సింది, రైతు సోదరులు గమనించాల్సింది. లాస్ట్ 1 yearలోనే, ఆ 1 yearలోనే దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. మరొక 1.5 year ఉంటే అయిపోయినది ప్రాజెక్టు. కానీ గత ప్రభుత్వం ఆడిన 3 ముక్కల ఆటతో మొత్తం అయిపోయింది, మొత్తం నాశనమైంది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టార్ట్ చేయాలంటే అనేక సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ టెండర్లు గత ప్రభుత్వం క్యాన్సిల్ చేయాల, వాళ్ళకి డబ్బులు ఇవ్వాల. అందువల్ల వాళ్ళు ఏంటంటే మాకు 5 ఏళ్ళు అన్నీ నష్టపోయాం అంటే మళ్ళా కమిటీలు వేసి, టెక్నికల్ కమిటీస్ డిస్కస్ చేసి అనేక దఫాలు దానివల్ల అథారిటీలో క్యాబినెట్లో అప్రూవ్ చేసి వాళ్ళు సాల్వ్ చేయడానికి మాకు టైం పట్టింది. దాదాపు 6 నెలలు.
తర్వాత ఉన్న బిల్డింగ్స్ అన్ని స్ట్రెంత్ చెక్ చేయడానికి ఐఐటి వాళ్ళకి ఇస్తే అదొక 3 నెలలు పట్టింది. ఈ విధంగా ఆల్మోస్ట్ 8 నెలల సమయం ఎటువంటి లీగల్ ఇష్యూస్ లేకుండా టెక్నికల్ గాను లీగల్ గాను సాల్వ్ చేసుకుని అయిపోగానే టెండర్లు పిలిచాం. దాదాపు 52,000 కోట్లకి టెండర్లు పిలిచాం. అన్ని వర్క్ స్టార్ట్ అయినాయి. 10,000 పైగా వర్క్ చేస్తున్నారు. అయితే ఈ నెలలో ఈ యొక్క జూన్ జూలైలో కొద్దిగా వర్షాల వల్ల కొద్దిగా అబ్స్ట్రక్షన్ ఉంటుంది. అయినా 10,000 మంది ఇప్పుడు చేస్తున్నారు. దాదాపు నా ఎక్స్పెక్టేషన్ అయితే ఈ వర్షాలు కానీ నెక్స్ట్ మంత్ ఎండింగ్ కానీ తగ్గితే 20,000 మంది వచ్చేస్తారు. 1 yearలో అధికారులకు సంబంధించిన 4,000 బిల్డింగ్స్ అయిపోతాయి. వీళ్ళు ఎన్ని మాట్లాడినా ఎవరి మాట్లాడినా. అదేవిధంగా ట్రంక్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో అవి 1.5 year నుంచి 2 years అయిపోతాయి. లేఅవుట్ రోడ్స్ మాత్రం 2.5 years పడతాయి. ఐకానిక్ బిల్డింగ్స్ 3 yearsలో ఎవరెన్ని మాట్లాడినా 100% ఇది అయిపోద్ది. ఆ విధంగా చక్కగా ప్లాన్ చేసాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది కాలంగా రాష్ట్రంలో నియంత్రణ పాలన సాగుతుందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపుల కోసం వ్యవస్థలు నిర్వీర్యం చేసి శాంతి భద్రతలోనే మాటకు అర్థమే లేకుండా చేశారని అన్నారు. రాష్ట్రంలో మహిళలు చిన్నారులకు రక్షణ లేని దారుణమైన పరిస్థితిని తొలిసారి ప్రజలు చూస్తున్నారని ధ్వజమెత్తారు. దీనిని గుడ్ గవర్నెన్స్ అని చెప్పుకోవడానికి చంద్రబాబుకు సిగ్గుండాలని మండిపడ్డారు. చూశాను నేను, మానవత్వం లేదు అది ఇదని మాట్లాడుతుంది. అసలు మీ మార్ఫింగ్లకి, మీ అబద్ధాలకి, మీరు చేసే ఎప్పటికప్పుడు మీ కుట్ర రాజకీయాలకి ఇదేనా అసలు పరిపాలన అంటే? చంద్రబాబు, ఇదేనా నువ్వు ఏదో 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే గొప్ప రాజకీయ జీవితం? నీ కొడుకుని తీసుకొచ్చి ఒక షాడో ముఖ్యమంత్రి వాడు ఈరోజు. నువ్వేమి లేవు, నువ్వు ఒక అసమర్థుల్లాగా మూలబడి ఉన్నావు. అదేవిధంగా ఇక నీ కొడుకు ఇష్టం వచ్చినట్టు వాడికేమీ తెలియదు, ఓనమాలు కూడా రావు రాజకీయాల్లో. అందువల్ల తనకు తెలిసింది ఏంటంటే, నేను భయపెట్టేస్తే అది కూడా భయం ఈయన పెట్టడం కాదు, పోలీసులు అధికారం అండగా చూసుకొని పోలీసులు చేతిలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ప్రతిపక్ష నేతలు ఎవరు మాట్లాడి మీ పరిపాలన బాగాలేదంటే తీసుకుపోవడం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ 1 yearలో ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఇంతవరకు స్వాతంత్రం వచ్చాక రాజకీయ చరిత్రలో, అంతకుముందు ఎక్కడో నిజాం టైంలో రజాకారుల ఉద్యమాల్లో మహిళల మీద అత్యాచారాలు దారుణంగా జరిగాయి అనేది మనం విన్నాము. బ్రిటిష్ హయాంలో అలాగే జరిగినాయి. ఎందుకంటే పోరాట వీరుల్ని వాళ్ళు ఆ విధంగానే ఆడవాళ్ళని చేర్చేవాళ్ళు. కానీ ఈరోజు ఇది ఒక ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్య పరిపాలన అనుకొని మీరు అనుకుంటున్నారు, మేమైతే అనుకోవట్లేదు. ఈవీఎంల సాయంతో వచ్చినటువంటి దరిద్ర పరిపాలన మీది ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వంలో మీరు చేస్తుంది ఏంటంటే ఇదిగో ఇట్లాంటి అనాచారాలు. మీ పార్టీ వాళ్ళు ఏదో పని చేసినా సరే వాళ్ళకి ఏ విధమైన శిక్షలు లేవు. వాళ్ళు మహిళల్ని భయంకరంగా మరి మీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వ్యక్తిత్వ హననాన్ని చేస్తుంటే దానికి ఏ విధమైన శిక్షలు లేవు. కానీ సాక్షి మీడియాలో అనలిస్టు ఒక విషయాన్ని చెప్తూ దాన్ని మాట్లాడితే దాన్ని తీసుకెళ్ళి కొమ్మినేని గారికి అంటగట్టి అప్పటికప్పుడు ఆయన మీద కేసు పెట్టి తీసుకెళ్ళి ఇదా మీ పరిపాలన, ఇది సుపరిపాలన అంటారా? మీరు నిజంగా నిజాయితీగా ఒప్పుకోండి, ఒక్క పాయింట్ అన్న నిజాయితీగా ఒప్పుకోండి అయ్యా మీ తండ్రి కొడుకులు. ఇక ఆ 3 ఆయన గురించి ఎందుకు మాట్లాడాలా? ఆ 3 ఆయన ఒక వేస్ట్ ఫెలో అనేది అర్థమైపోయింది. ఎందుకంటే ఆయన అందుకే సనాతన వేషం వేసుకొని రాష్ట్రాలన్నీ తిరుగుతున్నట్టున్నాడు ఇక్కడ ఏం చేయలేక. అందువల్ల ఇక ఆయన గురించి వేస్ట్ మాట్లాడటం కూడా వృధా. ఎందుకంటే ఆయనకు నాయకత్వ లక్షణాలు మొదటి నుంచి లేవు, ఎదిరించే తత్వం అస్సలు లేదు. చంద్రబాబు పిలిచినప్పుడు వచ్చి జగన్ గారిని ఒక తిట్టిపోవటానికి మాత్రం ఉపయోగపడతా ఉన్నాడు. కనీసం మీ పక్కన స్థానం కూడా ఇవ్వనంత స్థితికి దిగజారిపోయాడు, అతను సంపాదించుకోలేకపోయాడు. అందువల్ల ఇక అతని గురించి ఎక్కువ మాట్లాడకూడదు. కానీ మీ ఇద్దరు కలిసి ఈరోజు రాష్ట్రాన్ని ఏ విధంగా చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆలోచించట్ల, ప్రజలు ఆలోచిస్తున్నారు, ప్రతి క్షణం ఆలోచిస్తున్నారు. ఎందుకంటే శ్రీశ్రీ గారు అన్నట్టు మదమెక్కిన తురంగాలు అన్నట్టుగా మదం పట్టినటువంటి గుర్రాలు లేకపోతే ఏనుగులు ఇవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాయి. వాటికి ఉచ్చము నీచము జ్ఞానము ఏమీ తెలియదు. ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే అట్లా పరిగెడితే అన్నిటిని నాశనం చేస్తాయి. ఈరోజు రాష్ట్రాన్ని నిజంగా గుడ్ గవర్నెన్స్ అంటే జగన్ గారి టైంలో ఒక పద్ధతిగా జరిగింది. కానీ మీరు ఏ ఒక్క పాయింట్ అయినా కంపారిజన్ చేయడానికి మీరెవరు రారు. ఎందుకంటే మీ పచ్చ మీడియా బాకాల్లో ఊదుతూనే ఉంటాయి మిమ్మల్ని. నిన్ను లోకేష్ని ఇద్దరిని కూడా అక్కడ కూర్చోబెట్టి ప్రైమ్ మినిస్టర్ని కలిస్తే దానికి మొత్తం పేజీలన్నీ కూడా ఈనాడు ఏబిఎన్ పెట్టేస్తారు. ఏంటి
ప్రైమ్ మినిస్టర్ మీ మిత్రపక్షం కదా, మీ కూటమి కదా, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈరోజు డిపెండ్ అయ్యలేరా? అది కూడా కలిస్తే దానికి ఒక పెద్ద అది వీరత్వమా శౌరత్వమా? ఆయన వల్ల ఇదిగో ఇన్ని వేల కోట్లు ఈ రాష్ట్రానికి మరి వస్తూ ఉన్నాయి, పరిశ్రమలు వచ్చినాయి, ప్రైమ్ మినిస్టర్ గారు యాక్సెప్ట్ చేశారు. లేదా మీ రాజధాని, మీరు అనుకునే రాజధానికి ప్రైమ్ మినిస్టర్ గారు ఇన్ని వేల కోట్లు ఇప్పిస్తున్నారు. ఈ విధంగా అయినటువంటి వార్త అయితే నిజంగానే బాగా సాధించారని చెప్పుకోవటానికి ఇంత సిగ్గుమాలిన మీడియా, ఇంత సిగ్గుమాలిన తండ్రి కొడుకులు, ఇంత పనికిమాలిన పరిపాలన. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన సీఎం చంద్రబాబు పైన ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల విమర్శలు గుప్పించారు. ఏడాది పాలనంతా గొప్పలమయమని విమర్శించారు. ఏపీలో ఉండేది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, ట్రబుల్ ఇంజన్ సర్కార్ అంటూ విమర్శించారు. సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అని ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో 85 లక్షల మంది రైతులు ఉంటే 45 లక్షల మందికి ఇస్తున్నామని చెప్తున్నారని, తల్లికి వందనం కింద కూడా బిడ్డలను మోసం చేశారని షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో 87 లక్షల మంది పిల్లలుంటే 67 లక్షల మందికి మాత్రమే తల్లికి వందనం డబ్బులు ఇచ్చారని విమర్శించారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అదే బీజేపీతో కూటమి కట్టారు. నిన్న సభలో చూస్తే కూడా వాళ్ళు గొప్పలు చెప్పుకోవడమే. సంవత్సరం రోజులైంది అధికారంలోకి వచ్చి. డబుల్ ఇంజన్ అంటున్నారు. నిజంగానే డబుల్ ఇంజనో లేకపోతే ట్రబుల్ ఇంజనో వాళ్ళకు అర్థం కావటం లేదేమో, కానీ జనాలకైతే అర్థం అవుతుంది. సూపర్ 6 అన్నారు, సూపర్ ఫ్లాప్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇదే రీతిలో పోతే మాత్రం సూపర్ 6 ఎలా అమలు అవుతుందో చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. అన్నదాత సుఖీభవ అని పథకం కింద ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. సంవత్సరం గడిచిపోయింది, ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదు. ఇవ్వాల్సిన రైతులు దాదాపు 80 లక్షల మంది అయితే ఇస్తున్నది మాత్రం 45 లక్షల మందికి. ఇలా ప్రతి పథకంలోనూ, లేకపోతే అమ్మఒడి అనే కార్యక్రమం అయితే ప్రతి పిల్లాడికి ప్రతి చైల్డ్కి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇక మీదట ఇస్తామంటున్నారు. అది కూడా 20 లక్షల మందికి. 87 లక్షల మంది ఉంటే 67 లక్షల మందికి మాత్రమే ఇస్తామంటున్నారు. ఇలా ప్రతి సూపర్ 6కు చెందిన హామీలో మీరు కోతలు పెట్టుకుంటూ పోతే మరిది అమలు చేసినట్టు ఎలా అవుతుంది అని అడుగుతున్నాం చంద్రబాబు గారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఈ హామీ చంద్రబాబు గారు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇచ్చారు. అప్పుడు ఎగ్గొట్టారు, ఇప్పుడు కూడా ఎగ్గొడతారు అనే అనిపిస్తుంది. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇప్పటి వరకు అయితే అసలు దాని గురించి ఊసేలేదు, అసలు మాట్లాడమే లేదు చంద్రబాబు గారు. మహిళల మహాశక్తి పథకం అన్నారు. ప్రతి మహిళకు, పేదవాళ్లకు దాదాపు 2 కోట్ల మంది ఉంటారు మన రాష్ట్రంలో. వాళ్ళందరికీ కూడా నెలకు 1,500 అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు చంద్రబాబు గారు ఇస్తామన్నారు. చాలా హెవీ బడ్జెట్ స్కీమ్. కానీ ఇప్పుడేమో P4కు లింకు పెడుతున్నారు. ఎలక్షన్లప్పుడు మీరు చెప్పలేదు కదా P4కు లింకు పెడతాము అని. మరి ఇప్పుడు ఎందుకు లింకు పెడుతున్నారు? చంద్రబాబు గారు సమాధానం చెప్పారు. మొత్తం అంతమంది మహిళలకు మోసం చేయడానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారు అంటే మరి సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయ్యింది అనక ఏమనాలి? చంద్రబాబు గారే సమాధానం చెప్పాలి, కూటమి సర్కారే సమాధానం చెప్పాలి. గ్యాస్ సిలిండర్కు సంబంధించి కూడా అరాకొరా ఇస్తున్నారు. ఇక మహిళలకు సంబంధించిన ఫ్రీ బస్ అయితే చాలా చిన్న పథకం. పక్కన కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కర్ణాటక అయితేనేమి, తెలంగాణ అయితేనేమి ఈ పథకాన్ని బ్రహ్మాండంగా అమలు చేస్తున్నా కూడా చంద్రబాబు గారికి మహిళలకు భద్రత కల్పించే పథకం అయినప్పటికీ కూడా దీన్ని అమలు చేయాలనిపించడం లేదు చంద్రబాబు గారికి. ఇక సూపర్ 6 అయితే సూపర్ ఫ్లాప్ అయినట్టే కనిపిస్తుంది. మిగతా పథకాలు కూడా చంద్రబాబు గారు ఎక్కడ దృష్టి పెట్టారు? ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా మేము లక్షల ఉద్యోగాలు తెస్తున్నామని అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు తప్పితే ఎవరికి ఉద్యోగాలు అయితే ఇంతవరకు రాలేదు. మేము ప్రశ్నిస్తున్నాం. నిజంగానే చంద్రబాబు గారు తమ గుండెల మీద చేసుకొని చెప్పాలి, మిమ్మల్ని ప్రశ్నిస్తున్న మా నాలిక మందమా లేక ఇంతమంది ప్రజలకు మోసం చేసిన మీ నాలిక మందమా? ఆలోచన చేసుకోండి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం, మీ పథకాలు ఇప్పటికీ అమలు కాలేదు. మేనిఫెస్టోలో ఒక వాగ్దానం ఇచ్చిన, ఎలక్షన్లప్పుడు ఒక మేనిఫెస్టోలో కాకపోయినా కూడా ప్రజల ముందు ఒక మాట చెప్పినా ప్రజలు దాని వెంటనే మీరు అమలు చేస్తారు, వాళ్ళు ఓట్లేసిన వెంటనే మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తారు అన్న నమ్మకంతోనే ఓట్లేస్తారు. ఇలా సంవత్సరాలు గడిచిపోయినా వాటికి అమలు నోచుకోకపోతే మీరు ప్రజలను మోసం చేస్తున్నట్టు. మీకు అధికారం ఇచ్చి మీకు ఓట్లేసిన ప్రజలనే మీరే మోసం చేస్తున్నట్టు. మళ్ళీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, వెంటనే అన్ని పథకాలను సూపర్ 6 అయితేనేమి, మీరు ఇచ్చిన హామీలు అయితేనేమి వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నిజంగానే ఇది సూపర్ 6 కాదు, ఇది సూపర్ ఫ్లాప్.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో చిన్నారి ఆద్విక్ కు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నప్రాసన చేశారు. తూర్పుగోదావరి జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శాఖా మణికుమారి ప్రసన్న కుమార్ తమ మనవడు చిన్నారి ఆద్విక్ కు అన్నప్రాసన చేయాలని జగన్ ని కోరడంతో వారి ముచ్చట తీరుస్తూ చిన్నారికి అన్నప్రాసన చేసి ఎత్తుకుని ముద్దాడారు. దీంతో మణికుమారి దంపతులు ఆద్విక్ తల్లిదండ్రులు డాక్టర్ శృతి ప్రేమ్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.